ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా అంటేనే రాజకీయ ఉద్దండులతో పాటుగా అన్ని పార్టీలకి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ఆ జిల్లాలో అన్ని కులాల వారి యొక్క డామినేషన్ ఉంటుంది. అదేవిధంగా కమ్మ, రెడ్డి వారి యొక్క డామినేషన్ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం స్థానాల సంఖ్య 12. ఎర్రగొండపాలెం, దర్శి, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఇవన్నీ కలిపితే ఉమ్మడి ప్రకాశం జిల్లా. అయితే 2019 ఎన్నికల్లో మనం కూడా పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ 4 స్థానాల్లో గెలిచింది. ఒక రకంగా చెప్పాలంటే 2019 ఎన్నికల్లో 23 స్థానాలకి పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో మాత్రమే 4 స్థానాలు, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ గెలుచుకుంది. తర్వాత అదే సంఖ్యలో గెలుచుకున్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇది 2019లో ఉన్నటువంటి సీన్. ఇక్కడ మళ్ళా 2014 విషయంకి వస్తే వైసీపీ 6 స్థానాల్లో, టీడీపీ 5 స్థానాల్లో అక్కడ గెలిచింది. ఇండిపెండెంట్గా కూడా ఒకటి గెలిచినటువంటి పరిస్థితి 2014లో. సో మరి ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనుక ఎన్నికలు జరిగితే ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది? బిగ్ టీవీ సర్వేలో ఏం తెలిందో మూడ్ ఆఫ్ ఆంధ్రాలో కనుక మనం పరిశీలించినట్లయితే యాజ్ ఆఫ్ టుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం 3 స్థానాల్లో మాత్రమే వైసీపీకి విజయ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కూటమికి అనుకూలంగా 6 స్థానాలు కనిపిస్తున్నాయి. అంటే 6 స్థానాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు విజయబావుట ఎగురవేసే అవకాశాలు కనిపిస్తుంటే టఫ్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఇక ఆ 3 నియోజకవర్గాలు ఏదైతే టఫ్ ఫైట్ ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అందులో 1 స్థానం వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఈసారి ఎన్నికలలో కూటమికి అనుకూలంగా కాస్త ఎక్కువగా పాజిటివ్గా సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ప్రకాశంకి సంబంధించి.